వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా కిరణ్ కుమార్ రెడ్డి ఎంపిక. వైసీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురం జిల్లాకు చెందిన బి కిరణ్ కుమార్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నాయకులు అనంత చంద్రారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి బి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తన మీద నమ్మకం ఉంచి తనను పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక చేసిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి, అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డికి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చి శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కిరణ్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలనకు కూటమి ప్రభుత్వం చరమగీతం పాడి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని కిరణ్ కుమార్ ఆరోపించారు. శాంతియుత పాలన సాగిస్తేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని గుర్తు చేశారు. ఈరోజు గౌరవనీయులైనటువంటి మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నా మీద ఎంతో నమ్మకంతో ఈరోజు ఈ పదవి అప్పచెప్పడం జరిగింది. ఈ పదవితో ఎటువంటి శక్తి వంచన కృషి చేసైనా మళ్ళీ పార్టీకి నేను ఎంతవరకు సాయం చేయగలనో అంతవరకు కష్టపడి ప్రతి ఒక్క చోట ఏదైతే ఉన్నాయో అన్ని సమస్యల కింద గట్టిగా ప్రయత్నించి పార్టీని బలోపేతం చేయడానికి, మరి 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూసుకోవడానికి నా వంతు గట్టి కృషి చేస్తానని తెలుసు. ఈరోజు ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో, చంద్రబాబు నాయుడు గారు ఒకప్పట్లో బ్రహ్మాండమైన రాజకీయం చేశారని అందరూ చెప్పుకుంటా అంటే విన్నాం. కానీ వాళ్ళ తనయుడు ఆ రాజకీయాన్ని మూమెంట్ తీసుకోకుండా ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఇంకో రాజ్యాంగం అంటూ ఎక్కడైతే జిల్లాలో శాంతియుతంగా పండుకునే ఫ్యాక్షనిజాన్ని వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల రెచ్చగొట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులనైతేనేమి నాయకులనైతేనేమి చాలా రెచ్చగొట్టే ధోరణిలో జరుగుతున్నాయి. కానీ ఏదైనా పద్ధతి మార్చుకుంటే అందరూ బాగుంటాం. ఈరోజు రాజకీయం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ కార్యకర్తల భవిష్యత్తు ముందుకుంటుంది. మా అధినాయకుడు ఎట్లా అంటే, మీరు ఏదైతే నేర్పిస్తాడో అది చాలా త్వరగా నేర్చుకునే క్యాండిడేట్. మీరు ఏదైతే నేర్పించి వదిలేస్తారో దాన్ని మీకు రెండింతలుగా చేస్తారు. అంటే నేను అనడం ఏమంటే, మీరు ఈరోజు మాకు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడపాలా, మీరు నేర్పియాలా అని వాళ్ళ తనయుళ్ళు ఆలోచిస్తుంటే, ఈరోజు ఎక్కడ రాయలసీమలో ఫ్యాక్షన్ లేదు, ఏం లేదు, అంతా ఎక్కడికక్కడ సంతోషంగా జరుగుతుంది. అలాంటి టైంలో మీరు రెడ్ బుక్ రాజ్యాంగం చేసి మా అందరికీ యూత్కి, అంటే ప్రతి ఒక్క ఆ పక్క పార్టీ అయినా ఈ పక్క పార్టీ అయినా అందరికీ కుటుంబాలు ఉంటాయి, రోడ్ల పాలు కాకుండా ఉండాలనేది మా ఆకాంక్ష. నా ఆకాంక్ష ఏమంటే, మీరు ఈరోజు నేర్పించిన ప్రతిదీ మా జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు 2.0 ఏంది అనేది చూపించే సత్తా మా జగనన్నకు ఉంది. దాని వెనకాల మేము కూడా వెంటబడి మేము కూడా పని చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మీ దగ్గర తలకాయలు తెమ్మంటే పైన వెంట్రుకలు తెచ్చే వాళ్ళు ఉన్నారేమో, మా దగ్గర అదే వెంట్రుక తెమ్మంటే తలకాయలే తెచ్చిపెట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం సోషల్ మీడియా నుంచి ఆ కార్యకర్త చివరి వరకు ఉన్నారు. దయచేసి శాంతియుత రాజకీయాలు చేయాలని నా వంతు కృషిగా మీ వంతు సహాయ శక్తిలా ప్రయత్నిస్తామని, ఏదైతే రాజకీయాలు హుందా రాజకీయాలు చేస్తామని, నాకు ఈ పదవి ఇచ్చిన బాధ్యతకి జగన్మోహన్ రెడ్డి గారికి, తర్వాత మన మిథునన్నకి, తర్వాత మన పంచాయతీరాజ్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి వెన్నపూస రవీంద్రారెడ్డి అన్న గారికి, తర్వాత నేను ఇంతగా ఎదిగి ఆయన చూసి ఎదిగిన, ఆయన చూసి రాజకీయాల్లో ఆయన పక్కన నేను కూడా ఒక ఉడత సాయంగా రాజకీయాల్లోకి రావడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంత వెంకట్రామరెడ్డి అన్న గారికి కూడా నా హృదయపు తెలుపుకుంటూ, మళ్ళీ ఏదైతే సమస్య ఏమున్నా కూడా నా వరకు నేను ప్రయత్నించగలనని, తగిన సహాయం కూడా చేయగలనని చెప్పి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకు అందరికీ